ఒకవేళ వాళ్ళు చంపారనుకో తిరిగి మేము కూడా చంపుతాం, మరి అట్లా అనుకోవద్దు. ఎవ్వరు కూడా భయపడాలి. మనం సమాజంలో బతుకుతాం. అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, కావాలని చేశారు. ఇంకొకసారి ఇటువంటి ఊర్లో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉండాలి. దానికోసమే మేము అదే పనిగా అంత దూరం నుంచి అనంతపురం నుంచి వచ్చాను. కర్నూలు జిల్లా అధ్యక్షులు అన్న మాజీ మంత్రి అదే పనిగా ఫోన్ చేస్తే ఖచ్చితంగా రావాలని అనంతపురం నుంచి ఇక్కడ గుంటకల్ మీదుగా నేను వచ్చాను. ఇప్పుడు కాబట్టి మీకోసమే ఇంక మీ ఫర్దర్ ఇట్లాంటివి ఏమి జరుపుకోకుండా మేమున్న కలెక్టర్తోనూ, ఎస్పీతోనూ, డిఎస్పీతోనూ, ఆర్డీఓతోనూ ఖచ్చితంగా మేము మాట్లాడతాం. మీ వెనక మేము ఉంటాము. మీరు ఎవరు భయపడొద్దంటే అధైర్యపడొద్దండి. ధైర్యంగా సమస్య వచ్చినప్పుడు మనం ఎదుర్కోవాల్సిందే. ఎదుర్కోలేకపోతే ఇట్లాంటివి జరుగుతాయి, భయపడితే ఇట్లాంటివి జరుగుతాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి. మనం ఎవరికి భయపడకూడదు. ఈ రోజు మనకు కూడా జరుగుతుంది. ఉంటాయి పల్లెల్లో ఇవి ఉంటాయి కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎవరు వచ్చినా కానీ భయపడిచ్చేవాడు భయపడిస్తాడు, మనం భయపడితే వాడు భయపడిస్తూనే ఉంటాడు. ఏమి మేమైతే ఖచ్చితంగా చెప్తాం, ఇదే విధంగా నువ్వు భయపడిస్తే మా గుండమ్మకి ఏ విధంగా జరుగుతుందో నిన్ను కూడా అదే విధంగా ఆ పరిస్థితికి తీసుకొని వస్తామని కూడా చెప్తాం. మేము ఖబర్దారు, ఇప్పటి నుంచి కాదు, ఖబర్దారుగా ఖచ్చితంగా నిక్కచ్చిగా చెప్తాం. మేము చేతగాని వాళ్ళం కాదు కదా, మనుషులు, నువ్వు మనిషి మేము మనిషి కదా. నీకు అడ్డం రావచ్చు నీ విషయంలో. నీ ఇంటి విషయంలో అడ్డం వచ్చారా? లేకుంటే నీ పిల్లని అడిగారా? లేకుంటే మీ వంశంలో మా పిల్లని మీరు చేసుకున్నారా? లేదు కదా. ఇది కాదు కదా, పొలం కొనడం తప్ప అంటే దళితులు పొలాలు కొనరా, సంసారం చేసుకోరా? ఈ విధంగా మేము హత్యలు చేయడం దారి చూస్తే మేము చేయగలం. వెరీ క్లియర్గా చెప్తున్నాం ఈ మాట. మేము కూడా ఖచ్చితంగా చేస్తాం. అంతా వెళ్ళి ఎస్పీ కలెక్టర్ గారిని కూడా కలిసి ఖచ్చితంగా నెల 12వ తేదీ గుండమ్మ కుటుంబంపై దాడి చేసి ట్రాక్టర్తో దౌర్జన్యంగా చంపడం అనేది అరాచకము, అది అనాగరికము. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మరి నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, పనిచేశాను, మంత్రిగా పనిచేశాను, మంత్రిగా. కానీ ఇలాంటి అరాచకాలు ఎక్కడ క్రియేట్ చేయలేదు. మా స్టేట్ ప్రెసిడెంట్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు చెప్పినట్లు మేము కాంప్రమైజ్ రాము. ఎందుకంటే మేము కూడా పోరాట వీరునే. అంటే కన్న తల్లాంటి కాంగ్రెస్ పార్టీలో వన్నీ తెచ్చాము, కానీ ఈ ఒకరు గిన్నె లాక్కోలేదు. కానీ శాంతి కబ్బుతోలుగా పోతున్నాం మేము. ఇప్పుడు మా కుటుంబంలో తెగవు, మా మొద్దువారేని కాదు. ఏమంటే శాంతి అనే కాంగ్రెస్ పార్టీని 139 సంవత్సరాలు కలిసి చరిత్ర కలిగిన పార్టీ ఈ హింసకు తావులేదు. మరి దీన్ని ఖండిస్తున్నాము. ఇది అభయ నిర్భయ చట్టం ప్రకారం 50 లక్షలు నగదు, మళ్ళీ ఆ పిల్లలకు ఉద్యోగము, భద్రత, ఇల్లు, ఒక 5 ఎకరాల పొలం కల్పించేంతవరకు మేము అసలు పార్లమెంట్ 25 నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడ కూడా అన్ని పార్టీలతో కలిసి రాష్ట్రపతికి ఇస్తాం, ప్రధానమంత్రికి ఇస్తాం, పార్లమెంట్లో రైజ్ చేస్తాం ఇష్యూ. ఇదే నిన్నలేదు మన కోటకల్లో జరిగింది. తర్వాత ఇంకా ఎక్కడో 4-5 చోట్ల వచ్చి నెల కూడా కాలేదు. మన స్టేట్ ప్రెసిడెంట్ మన శంకర్ గారు చెప్పినట్లు అసలు ఇప్పుడు జగన్ పాపాలు శాపాలు అన్నీ తగిలి పంగనామాలు 11 వచ్చినాయి. ఇప్పుడు తెలుగుదేశం నెల కూడా కాలేదు. ఒక ఎస్సీ క్యాండిడేట్కు మంత్రి ఇస్తే ఆ పాప ఊరికే డమ్మీ క్యాండిడేట్ పవరంతా చంద్రబాబు నాయుడు చేతుల్లో పెట్టుకున్నాడు. ఆ పాపతో స్టేట్మెంట్ ఇచ్చి ఊరికే దళితులు అమ్మని మేము అనలేము, చంద్రబాబు నాయుడుగా చెప్తున్నాం. మరి ఈయన ఎవరు డిప్యూటీ సీఎం కూడా, మరి ఆయన కూడా స్పందించాలి, ఆయన కూడా రావాలి, ఇక్కడ వచ్చి చూడాలా. ఆయన కూడా మానవతావాది నేను చేస్తున్నాను అంటున్నాడు. మరి డిప్యూటీ సీఎంగా ఉంటావో, నువ్వు డిప్యూటీ సీఎంగా ఉంటావో మేము చెప్తున్నాము. నీకు నిజాయితీ ఉంటే ఈ కుటుంబాన్ని దర్శించి ఇక్కడ అందరికి వీళ్ళు ఓదార్చి నీ వంతుగా సాయం స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, కామెంట్ చేస్తున్నాము. మేము రిమాండ్ పోయేదానికి కూడా రెడీ. ఎందుకంటే మీరంతా రిమాండ్లు పోయే సీఎంలు అయినారు, మేము కూడా రిమాండ్ పోతాం. ఎందుకంటే 77 సంవత్సరాలు వచ్చినా 139 సంవత్సరాలు చరిత్ర కన్నతండ్రి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. కాబట్టి మేము అడిగితే వచ్చేది ముష్టి, పోరాడితే వచ్చేది ఆస్తి కోసం
మేము అంబేద్కర్ ఆలోచన విధానంతో పోరాడతాం. మా రమేష్ యాదవ్ యాక్టివ్గా ఉండి ఈ కుటుంబానికి వెనుక ముందు తోడు కూడా రక్షణ కల్పిస్తాం. తర్వాత కలెక్టర్ కలుస్తాం, సీఎం కలుస్తాం, ప్రధానమంత్రిని కూడా కలుస్తాం. ఈ బృందం మాత్రం ఎప్పుడు ఆ కుటుంబానికి ఉంటుంది. ఈ ఊరికి ఒక 144 సెక్షన్ ఇది కల్పిస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ పరిస్థితి ఇప్పుడు ఎవరు జాయింట్ కలెక్టర్ని కలుస్తాం, సబ్ కలెక్టర్ని కలుస్తాం, డిఎస్పీని కలుస్తాం, ఆర్డీఓని కలుస్తాం, అందరం కలుస్తాం. ప్రతి చోట అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఇష్యూ చేస్తాం. ఎందుకంటే రోజుకు నెల కూడా కాలేదు అప్పుడే దాడులు చేసిన వాళ్ళు సుడిగాటు పోయినాడు జగన్. ఇక అయిపోయింది, సైకిల్ వచ్చింది. ఇప్పుడు మేము గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కాంప్రమైజ్ ప్రసక్తి లేదు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మేమందరూ ఐకమత్యమై అందరూ ఎక్కువ ఎవరికి అన్యాయం జరిగినా ఎస్సీలే కాదు, రేపు ముస్లిం మీద జరుగుతుంది, లేకపోతే వాల్మీకుల మీద జరుగుతుంది. అన్ని బహుజనుల మీద దాడి చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. నష్టపరిహారం వెంటనే, కుటుంబ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ నష్టపరిహారం వెంటనే, కుటుంబ కుటుంబానికి రక్షణ వెంటనే, కుటుంబ కుటుంబానికి రక్షణ వెంటనే. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. అప్నా ప్రింటింగ్ మీకు నచ్చిన డిజైన్లను లేదా ఫోటోలను మీకు నచ్చిన వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా దగ్గర క్వాలిటీ టీషర్ట్స్తో పాటు వాటిపై బ్రాండ్ ప్రమోటింగ్ కోసం లోగోస్ ప్రింటింగ్, మీకు నచ్చిన ఫోటోలను లేదా నచ్చిన కొటేషన్లను ముద్రించుకోగలరు. వెడ్డింగ్ గిఫ్ట్స్ మరియు బర్త్డే గిఫ్ట్స్ల కొరకు మగ్స్ పై ప్రింటింగ్, బాటిల్స్ పై ప్రింటింగ్, ఫోటో ఫ్రేమ్స్, హార్ట్ సింబల్ గ్రానైట్, కుషన్స్, కిచెన్స్ లాంటి వాటిపై ప్రింట్ చేసుకోగలరు. మా చిరునామా డాక్టర్ జ్యోతిర్మయి डिग्री कॉलेज रोड, पार्क एदुरुगा, आदोनी. करनूल जिला में आधोनी नागना हल्ली में जो हुआ है ये बहुत ही दुखदायी विषय है। और ऐसे जो विषय है, राष्ट्र में 1 महीना हुआ है तेलुगुदेशम पार्टी की जो सरकार आई है, 1 महीने में इतने सारे अत्याचार हो रहे हैं दलित समाज पे। और मेरा प्रश्न है सीधी तरीके से, जो होम मिनिस्टर हैं वो क्या कर रही हैं? एक दलित महिला के साथ इतना बड़ा अत्याचार हुआ है, दुर्घटना में उनको हलाक कर दिया गया है। ये बहुत ही दुखदायी विषय है। और हमारे लॉ के हिसाब से, हमारे कानून के हिसाब से जो मुआवजा इनकी फैमिली को मिलना चाहिए वो उनको देना ज़रूरी है। एक नौकरी, 5 एकड़ ज़मीन और 50 लाख का मुआवजा। और अब हम सभी की अध्यक्षता में अभी जाएंगे, जाकर जिला के कलेक्टर साहब से, आरडीओ साहब से और एसपीजी से, मजिस्ट्रेट से हम सबसे ये मुतालबा करेंगे और इनको इंसाफ दिलाने की सारी कोशिश करेंगे। धन्यवाद। మిత్రులారా, ఈరోజు ఆదోని మండలంలో నాగనాథల్లి గ్రామంలో చాలా బాధతో, చాలా ఆలోచనలతో మా ఆదోని నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ యాదవ్, అదేవిధంగా ఎస్టీ చైర్మన్ మారుతిరావు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దిలీప్ తదితర మా నాయకులు రావడం దేనికోసమంటే కేవలం ఒక దళిత మహిళను, అతి పేద కుటుంబస్తురాలు, ఒక చిన్న చీటీలు వేస్తూ జీవనం గడుపుతూ గత 20 సంవత్సరాల ముందు కూడా ఈ అమ్మాయి ఎటువంటిదో మాకు తెలుసు, పరిచయం ఉన్నందుల కోసం మాకు చాలా ఎంత బాధగా ఉందంటే అంత బాధగా ఉంది. చీటీలు వేస్తూ కుటుంబం గడుపుతూ పిల్లల్ని పెద్ద చేసుకున్న ఆ పాపకు ఈరోజు మనలో లేదంటే మేము చాలా బాధ, వాళ్ళకు ప్రాణ సానుభూతి తెలుపుతున్నాం. అదేవిధంగా ఇటువంటి సంఘటనలు ఈ మధ్యనే ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదోని డివిజన్లోన ఎటు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా, ఇటు వైఎస్ఆర్ కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, మొట్టమొదటి అటాక్ కేవలం దళితులపైన చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి పరిణామాలు ముందు జరగకూడదు. గత గవర్నమెంట్లో ఇదే దళిత మహిళ హోమ్ మినిస్టర్గా ఉంది. నేడు తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఒక దళిత హోమ్ మినిస్టర్గా ఉంది. మా తల్లి,
మేము మీకు ఒకటే చెప్తున్నాం, ఈ దాడులు ఆపండి. మీకు మానవత్వం దృక్పథంతో మీరు మేలు చేయండి, లేకపోతే కీడు చేయొద్దండి, లేదా మౌనంగా ఉండండి. ఎవరైతే పార్టీ వాళ్లకు మా పార్టీ వస్తే ఆ పార్టీని కొడతాం, ఆ పార్టీని ఈ పార్టీని కొడదాం అనే భావాలు మానుకోండి. మధ్యన నలిగేది కేవలం ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే, మైనార్టీలు. నిన్న మొన్న జరిగిన ఇదే గుజరాత్ రాష్ట్రంలో మైనారిటీ ఒక చర్చి మసీదును ఎలా కడిపారో, ఎలా పడగొట్టారనేది కూడా మనం వార్తల్లో విన్నాం. ఇడు దళితులపైన దాడులు, ఈ దాడులు ఆపండి. ఈ దాడులు ఇది ఇంతకుముందు చెప్పిన మా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పరంగా ఎటువంటివి వస్తావో అవి ఖచ్చితంగా మీరు ఇవ్వండి. లేనిచో కాంగ్రెస్ పార్టీ దీనికి పోరాడానికి సిద్ధంగా ఉంది. అందుకోసమే తక్షణం మొట్టమొదటిసారిగా స్పందించింది ఎవరప్ప అంటే కాంగ్రెస్ నాయకులు. అది కూడా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ యాదవ్, మారుతిరావు, తర్వాత దిలీప్, ఇంకా తదితరులు మా కాంగ్రెస్ నాయకులు మొదటిసారిగా సందర్శించారు. మొదటిసారిగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దీనిపైన ముందే మేము స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజే మేము కలెక్టర్ గారికి, తర్వాత సబ్ కలెక్టర్ గారిని, డిఎస్పీ గారు, ఎస్పీ గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఈ కుటుంబానికి ఇక్కడ పికెటింగ్ కాకుండా ఈ అబ్బాయికి రక్షణగా పోలీస్ ఎస్కాట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పోలీస్ ఎస్కాట్ లేకపోతే ఆ పిల్లోడు జీవనం గడపడం చాలా కష్టం. ఉన్నవాళ్ళు కూడా లేని వాళ్ళు అయ్యే పరిస్థితులు రానివద్దండి. ఒక దళిత మహిళగా హోమ్ మినిస్టర్గా మీకు మేము రిక్వెస్ట్గా చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక దళిత తండ్రి చనిపోయిన ఆడ కుటుంబం కొడుకు అయినటువంటి ఆ పిల్లోనికి రక్షణ కల్పించండి తల్లి. రక్షణలో భాగంగానే ఆ పిల్లోనికి ఖచ్చితంగా ఎస్కాట్ ఇవ్వండి. వేస్తూ ఈ విషయం ఇంతటితోనే మేము విరమించుకోం, ఇంతటితోనే మేము ముగించుకోం. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఉంటుంది ఈ జిల్లాలో అని కూడా సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు గారికి, అట్లే మా డిసిసి జిల్లా అధ్యక్షుడు బాబురావు గారికి, ఎక్స్ మినిస్టర్ అయిన మారపన్న గారికి, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ లీడర్లు, నా తోటి మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తి ధన్యవాదాలు. మళ్ళీ 12వ తేదీ ఈ నాగనాథంలో జరిగిన ఘోరమైన సంఘటన అంటే, ఒక దళిత మహిళ అయిన గుండమ్మ గారు ఆ రోజు పొలము దారి కోసము నయ్యమని చెప్తే కాసు కాపి వెనకల నుంచి వచ్చి ట్రాక్టర్తో గుద్దించి ఎక్కించి ఒక మహిళను చూడకున్న విధంగా ఎక్కించడం చాలా బాధాకరంగా ఉంది. మళ్ళీ ఆ రోజు మాకు విషయం తెలిసినట్టునే అటౌట్గా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పోయి ఆమె బాడీ గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి బాడీ చూసి సందర్శించి ఆమె చాలా బాధ, మాకు చాలా మనసు కలిసివేసింది. ఈ విధంగా నేను పై దృష్టి తీసుకుపోయి మా జిల్లా అధ్యక్షుడైతే మేము స్టేట్ నాయకుడైతే అన్న గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా జరిగిందండి. వెంటనే మా కాంగ్రెస్ పార్టీని వెంటనే స్పందించి ఈరోజు మన నాగనాథల గ్రామానికి రావడం కూడా జరిగింది. మళ్ళీ వాళ్ళకు ఈ అబ్బాయికి మా కాంగ్రెస్ పార్టీన తప్పకుండా అబ్బాయికి మేము సపోర్ట్గా ఉంటాము. ఆ అబ్బాయికి ఏ విషయమైనా కానీ మా నంబర్ తీసుకున్నాను బాబు, ఏ విషయమైనా ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా తక్షణమే మేము నీ దగ్గర ఉంటాము. మీకు వచ్చే 8 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. ఏ విషయమైనా భయపడొద్దు. మీ విషయానికి మీ వెనకలకి కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దీన్ని అన్నగారు కూడా పార్లమెంట్ కూడా లేవనెత్తుతామన్నారు. మళ్ళీ దీన్ని అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు. మళ్ళీ వీళ్ళకి అందరూ శిక్ష పడేంత వరకు మేము కంపల్సరీగా పోరాడతామని తెలియజేస్తూ, మళ్ళీ ఈరోజు సబ్ కలెక్టర్ని కలిసి మళ్ళీ గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీని మళ్ళీ బెనిఫిట్స్ అన్ని ఈయనకు ఇప్పించి వాళ్ళు ఉద్యోగం ఇప్పించే విధంగా, తర్వాత 5 ఎకరాలు వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తామని. ఎందుకంటే ఒక దళితుడికి అన్యాయం జరిగితే ఇంకొక దళితుడు ఏ దళితుడు కానీ ఏ బీసీ కానీ ముట్టుకోకూడదు. అధికారం ఇచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర ఇట్లా అవినీతి పనులు చేసినందుకే ప్రజలు ఒక టీడీపీ మంచి తీర్పు ఇచ్చి గెలిపించారు. 164 సీట్లు వచ్చినవి. మళ్ళీ దానితో సంతోషపడి నువ్వు ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మళ్ళీ మీరు నెల కూడా కాలేదు ఇట్లా హత్యలు ఇట్లా ఘర్షణలు చేయడము ఎంతవరకు న్యాయమని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీకు కూడా రేపు
జగన్కి 11 ఇస్తే మీకు 12 వస్తుందో 9 వస్తుందో తెలియదు. ఆ విధంగా తెచ్చుకోవద్దండి. పార్టీ మీకు మంచి ప్రజలు గౌరవంగా గౌరవపదంగా మీకు ఇచ్చినారు, మీరు దాన్ని నిలబెట్టుకోవాలా. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీకు తగిన బుద్ధి చెప్పి రాబోయే కాలానికి కాంగ్రెస్ పార్టీ అధికారంగా రావడము ఖచ్చితంగా ఈ మూలంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం.